హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రాజమండ్రి వంటలక్క ఛానల్. ఈరోజు అయితే నేను పకోడీ పులుసు చేయబోతున్నానండి. ఆ పకోడీలు కూడా బయట కొనవు కాదు, మనమే స్వయంగా చేసుకున్నాం. దానికోసం ఇదిగోండి శనగపిండి. శనగపిండి ఇంత తీసుకుంటున్నానండి, ఎందుకంటే ఇందులో ఎక్కువగా ఉంటే పకోడీలు అనేవి చాలా బాగుంటాయి, అవి పులుసులు అవి. సో తర్వాత దానికి సరిపడినంత సాల్ట్ తర్వాత చిన్ని అల్లం ముక్కని, ఇదిగోండి ఈ మాత్రం అల్లం ముక్కని గ్రేట్ చేసుకుంటున్నానండి. ఇలా గ్రేట్ చేసుకొని అల్లం వేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చిన్న ముక్కల కింద కోసుకున్నా పర్వాలేదు, కానీ అలాగా చిన్నగా కోసుకోలేని వాళ్ళు ఇలా గ్రేట్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇందులోకి కొంచెం జీలకర్ర డైజెషన్కి చాలా మంచిదండి. ఈ మాత్రం జీలకర్ర వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత చిటికెడు వంట సోడా అండి, కొంచెం ఎంత సరిపోతుంది. మరీ ఎక్కువ వేస్తే పొంగిపోయి పకోడీలాగా లేదా బజ్జీలాగా అయిపోతాయి. సో కొంచెం వేస్తే సరిపోతుంది. లోపల పచ్చి అనేది లేకుండా ఈవెన్గా కుక్ అవ్వడం కోసం కొంచెం వంట సోడా వేసాను. ఇవన్నీ బాగా కలుపుకొని కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ కొంచెం థిక్గా బ్యాటర్లా కలుపుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా కలుపుకుంటూ ఉండండి. ఈలోపు మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఈ ఇయర్ అయితే ఈ రోజుతో ఎండ్ అయిపోతుందండి. నేను 31st రోజున ఈ కర్రీ అయితే వండుతున్నాను. సో ఈ ఇయర్ సందర్భంగా మీకు ఒక మంచి మాట చెప్పబోతున్నాను, 3 విషయాలు. అందులో మొదటిది, మీ దగ్గర మనీ కనుక ఎక్కువగా ఉన్నదనుకోండి, దాన్ని వాటి కోసం వీటి కోసం ఏదో ఖర్చు అంటే వేస్ట్ ఖర్చుకి ఉపయోగించకుండా ఆ మనీని అట్టే పెట్టుకోండి. ఎందుకంటే అండి, అవసరాలు ఎప్పుడు ఎలా ఏ టైంలో వస్తాయో ఎవరు చెప్పలేరండి. అలాంటి టైంలో మనకు సాయం చేసే వాళ్ళు ఎవ్వరు ఉండరు, చూసారు. ఆ టైంలో ఉపయోగపడుతుందండి ఆ మనీ. మనం చూసారా, కరోనా వచ్చినప్పుడు నిజంగా మరి డబ్బులు లేని వాళ్ళు ఎంతమంది చనిపోయారండి ట్రీట్మెంట్ తీసుకోలేక. సో మనీ వస్తుంది కదా అని ఊరిక విచ్చలవిడిగా వేస్ట్ ఖర్చులు చేయకుండా కొన్ని అట్టే పెట్టుకొని ఒక డిబ్బీ లాంటిది చేసుకొని ఆ డిబ్బీలో మీకు అద్దుల రూపంలో వచ్చినా లేదంటే పొలాల రూపంలో వచ్చినా ఏ రూపంలో వచ్చినా సరే కొంత, అంటే ఇప్పుడు 100% వస్తే అందులో 20% ఆర్ 30% ఆ డిబ్బీలో నెలకి వేసుకున్నారనుకోండి, అవి మీ కష్టకాలంలో ఉపయోగపడతాయండి. మనుషులు అన్న వాళ్ళు ఎవ్వరూ ఉపయోగపడరండి ఈ రోజుల్లో. ఏమైనా సాయం కావలిస్తే వచ్చేస్తారు, కానీ డబ్బు సాయం అయితే ఎవరు చేయలేరు కదండి. ఎవరి కష్టాలు వాళ్ళకు ఉంటాయి కదండి. సో మనీని ఇలా సేవ్ చేసుకోండి. ఈ ఇయర్లో స్టార్ట్ చేయండి, వచ్చే ఇయర్ 2025 నుంచి. ఒకవేళ చేసేవాళ్ళు అయితే ఏం పర్వాలేదు, చేయని వాళ్ళు అయితే స్టార్ట్ చేయండి. ఓకే అండి. ఇదిగో చూసారా, బ్యాటర్ని ఇలాగా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే మనకి పకోడీలు అనేవి బాగా వస్తాయి. ఇలా కలుపుకుంటే సరిపోతుందండి. చూసారా, ఇలా. ఇప్పుడైతే కలిపేసిన బ్యాటర్ని ఒక పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అవి డీప్ ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలండి. మరీ ఎక్కువ అక్కర్లేదు, ఈ ఆయిల్ అయితే సరిపోతుందండి. ఆయిల్ బాగా కాగిందండి. ఈసారి కలుపుకున్న పిండి ఏదైతే ఉందో దాన్ని చిన్నగా వేసుకోవాలండి. పెద్దవి వేయకుండా చిన్నవి వేసుకుంటే లోపలికి కూడా పులుసు వెళ్ళి బాగా పీల్చుకుంటుంది. చూడండి, అలా ఆ సైజెస్ సరిపోతుంది. నాకు పిలకలు రాకుండా వేయడం రాదండి. నేనేమో అంత ఎక్స్పర్ట్ని అయితే కాదు, పిలకలు వస్తాయి. ఇదిగోండి, ఇలా చూపించే విధంగా చిన్నగా వేసుకుంటే కొంచెం వంట సోడా వేసాం కదండి, బాగా కొంచెం ఉబ్బి లోపల కూడా బాగా కుక్ అవుతుంది. ఇలా వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఈ పిండిని అంతా వేసేసుకొని అవి కొంచెం బాగా వేగిన తర్వాత పక్కన పెట్టుకొని అప్పుడు కర్రీ ప్రాసెస్ని స్టార్ట్ చేయాలి.
చాలా బాగుంటుందండి. బయట కొన్న పకోడీలతో చేసిన పులుసు కన్నా మనం ఇంట్లో చేసుకున్నదైతే ఆ ఆయిల్స్ ఏం వాడతామో మనం తెలుసు కాబట్టి ధైర్యంగా టేస్టీగా ఉంటుంది అని తినచ్చు. అంతే అంటారండి. ఇంకొక విషయం, రెండోది, ఈ ఇయర్లో మీరు నేర్చుకోవాల్సింది, నేను నేర్చుకున్నాను, మీరు కూడా తెలుసుకోండి. ఎవరైనా మనల్ని పట్టించుకోలేదనుకోండి, మీరు ఏం ఫీల్ అవ్వకండి అస్సలు. వాళ్ళు మిమ్మల్ని పట్టించుకునేది ఏంటండి? ఎవరికి ఉన్న టాలెంట్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి బిహేవియర్ వాళ్ళది. మిమ్మల్ని పట్టించుకోవడానికి వాళ్ళు ఎవరండి? పట్టించుకోకపోతే వదిలేయండి. మీరు అంతకన్నా పట్టించుకోకుండా పక్కన తిరగండి హాయిగా దజ్జాగా. లేదంటే దేనికన్నా ఏదైనా ఫంక్షన్కి వెళ్తే ఆ ఫంక్షన్ చూడండి. పట్టించుకోలేదని బాధపడకండి అస్సలు. పట్టించుకోకపోవడమే మంచిదండి ఈ రోజుల్లో. ఎందుకంటారా? పట్టించుకొని ఆ సోదా ఈ సోదా పెట్టే కన్నా హాయిగా మనం ఒక్కలమే కూర్చొని దజ్జాగా పక్కన కూర్చొని ఫోన్ చూసుకున్నంత ఉత్తమం ఉండదండి ఈ రోజుల్లో. ఏదో పలకరింపులు అంటారు కానీ పై మెరుగులకే పలకరింపులు అండి. లోపల నుంచి ఎవరు పలకరిస్తున్నారండి ఈ రోజుల్లో? చెప్పండి, నిజమంటారా కాదంటారా? సో మిమ్మల్ని ఎవరైనా పట్టించుకోవట్లేదు అన్న ఫీలింగ్ మీకు వచ్చిందనుకోండి, టేక్ ఇట్ ఈజీ, ఇట్స్ వెరీ నైస్. ఎందుకంటే మనం హాయిగా ప్రశాంతంగా మనం మూడ్ స్వింగ్స్లో మనం ఉండొచ్చు. వాళ్ళు పట్టించుకున్నారనుకోండి, వాళ్ళు వేసే ప్లాస్టిక్ నవ్వులనే మనం వేసుకొని నవ్వాలి. అవసరమా? అభిమానం అనేది మనసులోంచి రావాలండి, పై మాటల్లోంచి కాదు. చూసారండి, ఇది ఇలా వేగిపోతున్నాయి. ఇదిగోండి, నేను పెద్ద మంట పెట్టి వేయిస్తున్నాను. మొత్తం ఇవన్నీ అయిన తర్వాత కొంచెం చిన్న మంట పెట్టండి, లోపల వేగాలి కదా. చిన్న మంట పెట్టి వేయించుకోండి. ఇదిగోండి, ఇవైతే ఇప్పుడు వేగిపోయాయండి. ఇదిగోండి, చిన్న మంట పెట్టి బాగా వేయించుకున్నాం కదా, కొంచెం రెడ్డిష్ షేడ్ వచ్చినాయి కదండి. ఇంక ఇప్పుడైతే ఇవి తీసేయచ్చు. మళ్ళీ కొంచెం పులుసు పెట్టిన తర్వాత అందరూ చూసారా గళ్ళమని ఎలా సౌండ్ వస్తున్నాయి, ఇలా వేగితే సరిపోతుంది. నేను ఎందుకన్నానంటే అండి, ఎవరైతే మిమ్మల్ని పట్టించుకోరో వాళ్ళని అస్సలు పట్టించుకోవద్దని. ఎవరున్నారండి ఈ రోజుల్లో మనస్ఫూర్తిగా ఇష్టపడేవాళ్ళు? మన సొంత పేరెంట్స్ తప్పితే. ఏదో నవ్వుతారు పైకి, ఏదైనా ఫంక్షన్స్లో కానీ లేదా ఎక్కడైనా కనిపించారనుకోండి, పైకి నవ్వుతా పలకరిస్తారు, కానీ లోపల వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి? ఏడ్చిందిలే, దీని బాగోతం ఎవరికి తెలియదు అన్నట్టు లోపల అనుకుంటారు. నిజమే కాదండి నేను చెప్పింది? సో అందుకే అంటున్నానండి, పలకరించకపోయినా పర్వాలేదు, పట్టించుకోకపోయినా పర్వాలేదు, మన ప్రశాంతత మనకు ఉంటుంది అలాంటప్పుడే. ఇంకా పట్టించుకుంటేనే భయం, ఏం మాట్లాడతారా బాబు, దానికి మనం ఎలాగా తీసుకోవాలి అనే భయం. సో అందుకని అలా అన్నానండి, వేరే ఉద్దేశంతో అయితే కాదు. బంధుత్వాలు ఇంకా కొన్ని ప్యూర్ అయిన బంధుత్వాలు ఉంటాయండి, చాలా అభిమానంతో ఉండే బంధుత్వాలు అవన్నీ ఉండేవండి ఒకప్పుడు. ఇప్పుడు అలా ఏమీ లేవండి, ఎవరి సెల్ఫిష్నెస్ వాళ్ళది. సో మనం కూడా అలాగే తయారవ్వాలండి ఈ రోజుల్లో. మన అనుకుంటే ఆ మనలో మనమే ఉంటాం, వేరే వాళ్ళు ఉండరు. మనాన్ని మనం అనుకొని పూనుకొని అన్నీ పొలిమించుకోవడాలు తప్పితే వేరే వాళ్ళు ఎవ్వరికి ఆ మన ఉండదు, చేయించుకోవడానికే చూస్తారు. ఓకే అండి, ఇప్పుడైతే నేను రెండో వాయి కూడా వేసుకుంటున్నాను. ఫస్ట్ వైపుని సెకండ్ కూడా వేసుకొని పక్కన పెట్టేసుకుంటాను. ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ మనం చూద్దాం. ఇప్పుడు 2 వాయిలు అయితే అయిపోయినాయండి. ఈ ప్యాన్ని పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ ఇంకొక ప్యాన్ తీసుకొని పులుసు చేసుకోవడానికైతే ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం. ప్యాన్ పెట్టుకొని పులుసుకి సరిపడినంత ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక 5 మీడియం సైజ్ ఆనియన్స్ని అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఇలా చిన్న ముక్కల కింద. ఒక 6 పచ్చిమిరపకాయలని చీరి పెట్టుకున్నాను ఘాట్లు పెట్టి. ఇవైతే వేసేసుకోవాలండి. ఆయిల్ ఇందాకలా వేడి చేసిన ఆయిలే కాబట్టి కాగింది కాబట్టి ఇంకా నేను వెంటనే వేసేస్తున్నాను. ఈ ఆనియన్స్ అన్నీ కూడా రెడ్డిష్ షేడ్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఏ కర్రీకైనా అండి ఆనియన్స్ బాగా వేయించుకుంటేనే టేస్ట్ అనేది వస్తుంది. ఆనియన్స్ అనేది కర్రీలో కనిపించకూడదు, బాగా మగ్గిపోయేలాగా వేయించుకోవాలి. ఇప్పుడు వీటిని అలా వేయించుకుందామండి. నేను ఏదో ఇలా అంటున్నాను కదా అని మీరు బంధువుల్ని దూరం పెట్టేయమని నేను చెప్పనండి. బంధువులతో మాట్లాడచ్చు, పలకరించవచ్చు, అన్నీ ఉండొచ్చు.
కానీ లిమిట్స్ ఉంటాయండి దేనికైనా, ఆ లిమిట్స్ని క్రాస్ చేయొద్దు. అంటే ఇంతవరకే అన్నట్టుగా ఉండండి, అంతకు మించిపోయి మీరేమీ చేసేసి ఉండక్కర్లేదు. ఓకేండి, బంధుత్వాలు జస్ట్ మనకి వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు అని చెప్పుకోవడానికైతే సరిపోతుంది. ఎందుకంటే అండి కష్టం వచ్చినప్పుడు తెలుస్తుందండి అసలైన బంధువులు ఎవరో, మిత్రులు ఎవరో, స్నేహితులు ఎవరో, రిలేటివ్స్ ఎవరో అనేది మనకి కష్టం వచ్చినప్పుడే తెలుస్తుందండి. సంతోషం వచ్చినప్పుడు ఎందుకు రారండి, అందరూ వస్తారు సంతోషాన్ని పంచుకోవడానికి. అదే బాధను పంచుకోవడానికి కొంతమంది వస్తారు. అలాంటి వాళ్ళే మనకి నమ్మకమైన వాళ్ళు అని అనుకోవాలి. ఆనియన్స్ అయితే బాగా రెడ్డిష్ షేడ్లో వేగించుకుంటున్నానండి. ఏమిటో అండి ఉల్లిపాయలు వేగే లోపలనే నేను ఈ గిన్నె మొత్తం ఖాళీ చేసేసేలా ఉన్నాను. అంత బాగున్నాయండి పకోడీలు అయితే. చూసారా, ఆల్రెడీ తినేస్తున్నాను కూడా. సూపర్ ఉన్నాయండి. ఇంక ఇవి పులుసులో వేస్తే దాని టేస్ట్ ఉంటుంది మరి. సూపర్ అంటే సూపర్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి డిషెస్. నాకు సపోర్ట్ చేశారంటే మీకు ఇంకా నేను ఉత్సాహంతో వీడియోస్ చేయడానికి ఉంటుందండి. ప్లీజ్ సపోర్ట్ మీ రాజమండ్రి వంటలక్క. ఓకే అండి, ఈ ఉల్లిపాయలు అయితే ఆనియన్స్ అయితే ఇదిగో చూసారా ఇలా వేగిపోయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఒక 2 టొమాటోస్ అండి, పెద్ద సైజు టొమాటోలు 2 ఇవి కూడా వేసుకొని టొమాటోస్ వేసుకున్న తర్వాత అందులోకి కల్లుప్పు ఇంకా పసుపు, కల్లుప్పు ఇంత వేసుకుంటున్నాను. కల్లుప్పు లేని వాళ్ళు సాల్ట్ అయినా వేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. అండ్ పసుపు, టొమాటోస్ వేసాక ఉప్పు పసుపు వేస్తే అవి బాగా మగ్గుతాయండి. ఇదిగోండి పసుపు వేసుకొని ఒకసారి బాగా కలియబెట్టుకొని మూత పెట్టుకొని మగ్గించుకుందాం అండి, చిన్న మంట చేసి. ఈ టొమాటోస్ అన్నీ మెత్తబడేంత వరకు. ఈ లోపలనే చింతపండు నానబెట్టుకుందాం పక్కన. ఇదిగో ఇలా మిక్స్ చేసుకొని నాకు ఇలా కొట్టడం అలవాటు అయిపోయిందండి. దానికి ఉన్న ఆనియన్ ముక్కలు ఇవన్నీ అందులోకి పడతాయని చెప్పేసి అదొక హాబీ కింద మారిపోయింది వంట చేసేటప్పుడు. ఏమనుకోవద్దు, టింగ్ 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 అని సౌండ్ చేస్తుంది ఏంటని. సో ఇప్పుడు మూత పెట్టేసి మగ్గబెట్టుకుందాం. ఈ లోపల నేను చింతపండు అయితే నానబెట్టేసుకొని రసం తీసి పక్కన పెట్టుకుంటానండి. ఆనియన్స్ ఎంతవరకు వేగాయో చూద్దామండి. ఆనియన్స్ అండ్ టొమాటోస్ ఇలా కలుపుకుంటూ ఉంటే మధ్య మధ్యలో టొమాటోస్ అవి స్మాష్ అయ్యి గ్రేవీలాగా మారుతుంది అనమాట. అది కలపకపోతే ఆనియన్స్ అవి అలాగే ఉంటాయి. సో ఇలా కలుపుకుంటూ ఉండండి. కర్రీస్ ఎప్పుడు కూడా టేస్ట్ మనం దగ్గరుండి ఇలా కలుపుతూ చేసే దాంట్లోనే వస్తుందండి. మనం కనుక కర్రీస్ని అత్యంత రుచికరంగా వండామనుకోండి, ఒక్క ముద్ద తినే మగవాళ్ళు కూడా 4 ముద్దలు తింటారండి. అప్పుడే వాళ్ళ హెల్త్ బాగుంటుంది. అదే మనం ఏముందిలే అయిపోయిందిలే చేస్తే పోదా అన్నట్టు చేస్తాం అనుకోండి, తినేవాళ్ళు కూడా తినకుండా వెళ్ళిపోతారు. సో మీరు ఇంట్రెస్ట్ పెట్టి చక్కగా కర్రీస్ చేయండి. మీ భర్త ఎందుకు లొంగరో నేను చూస్తాను. ఓకే అండి, ఇదిగో ఇలా బాగా మగ్గిపోయింది కదండి. ఈలోపు మీకు ఒకటి చూపించాలనుకుంటున్నానండి. రేపటి కర్రీ కోసం అయితే నేను పాల్ని అందులో వెనిగర్ వేసి విరగొట్టి పన్నీర్ని రెడీ చేశానండి. అది ఎలా ఉందో మీతో పాటే నేను చూస్తున్నాను. ఇలాంటివి చేయడం ఇదేనండి ఫస్ట్ టైం నేను. వావ్, భలే ఉందండి పన్నీరు. ఇదిగో చూసారా, ఇదిగోండి. సారీ, ఇప్పటివరకు వీడియో సరిగ్గా రాలేనట్టుంది. ఇదిగోండి పన్నీర్ బాగుందండి. ఇదిగోండి ఈ మాత్రం థిక్నెస్తో ఇలా రెడీ అయిందండి. రేపు దీన్ని అయితే కర్రీ చేసి చూపిస్తాను మీకు. అది ఇంకొక వీడియోలో పెడతాను. బటర్ వేసి చేసి చూపిస్తాను. ఓకే అండి, ఇప్పుడైతే ఇవి ఆనియన్స్ అవి వేగిపోయినాయి కదా, ఇందులో కారం వేసుకోవచ్చు. కారం పులుసుకి అయితే కొంచెం ఎక్కువనే పడుతుందండి. ఇదే ఇగురు అనుకోండి
1.5 అయితే సరిపోద్ది. ఇదిగోండి ఈ స్పూన్తో నేను 2 స్పూన్స్ కారం వేస్తున్నాను. అలాగో పచ్చిమిర్చి వేసాం కాబట్టి బ్యాలెన్స్ అయిపోతుంది. ఇలా 2 స్పూన్స్ కారం వేసుకుంటే సరిపోతుంది. వేసుకొని ఒకసారి బాగా కలియబెట్టుకోండి. ఇలా మొత్తం ఇలా కలిసేలాగా కలుపుకొని ఇంకో 2 మినిట్స్ 3 మినిట్స్ మూత పెట్టుకొని ఈ కారం అంతా కూడా మగ్గేలాగా మూత పెట్టుకోండి. అంతే. మీరు ఎక్కడ తిట్టుకుంటారో అని నేను తక్కువగా కొడుతున్నాను, లేకపోతే టక్ 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 అని కొట్టేదాన్ని. ఓకే, మూత పెట్టి 2 మినిట్స్. ఈలోపు ఇది మగ్గిపోయి ఉంటుందండి. కారం వేసిన తర్వాత కాసేపు ఇదిగో నూనె అంతా పక్కకు వచ్చేసింది, చూసారా? బాగా మగ్గింది. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకోవచ్చు. ఈ గ్లాస్తో ఫుల్ గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే వేస్తున్నానండి. వేసి బాగా కలుపుకొని పెద్ద మంట పెట్టుకోండి. వాటర్ అంతా దగ్గరికి అయిపోయాక, అంటే ఈ ఆనియన్స్ ఈ టొమాటోస్ అన్నీ కూడా ఇందులో గ్రేవీలా తయారవడానికి కొంచెం వాటర్ వేసి పెద్ద మంట పెట్టుకొని మరిగించుకోవాలి. ఇది మరుగుతుంటుంది. ఈలోపు నేను తయారు చేసిన పన్నీర్ని అయితే అండి ఇదిగో చూసారా, ఇలా క్యూబ్స్ కింద కట్ చేసి బాక్స్లో అయితే స్టోర్ చేసుకుంటున్నానండి. చూసారండి పన్నీర్ ఎంత బాగా వచ్చిందో. అదిగోండి, ఇది దగ్గర దగ్గర 1/4 కేజీ ఉంటుందండి. ఇంకా పైన ఉంటుందా? ఎంత ఉంటుందండి 1/4 కేజీ కాస్ట్ అయితే? ఇదిగో నేనైతే ఈ పన్నీర్ని 1.5 లీటర్ పాలతో చేశానండి. అంటే 100 రూపీస్. ఇది దగ్గర దగ్గర బయట కొంటే ఇలాగ 200-250 రూపీస్ ఈజీగా అయితే ఉంటుంది. చూసారా? సో ఇంట్లోనే ఇలా చేసుకుంటే టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది. బయట కొనుక్కున్న పన్నీర్ కన్నా మనం ఇంట్లో చేసుకున్న దాంతో చేసుకున్నాం అన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది, కాదంటారా? సో ఈ లోపల ఇది అయిపోతుందేమో చూద్దాం. ఇవ్వండి, ఇలా దగ్గరికి వచ్చేంత వరకు కొంచెం కలుపుతూ ఉండండి, ఓపిక తెచ్చుకొని ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా దగ్గరికి వస్తే సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ అదే గ్లాస్తో ఇంకో గ్లాస్ వాటర్ వేసి అందులోని మనం ఏదైతే చింతపండు రసం తీసి పక్కన పెట్టుకున్నామో అది కూడా వేయాలండి. ఇవ్వండి, ఇంత చింతపండు రసం అయితే తీసుకున్నాను. నేను ఫస్ట్ హాఫ్ వేస్తాను, కొంచెం వదిలేస్తాను లాస్ట్లో. పడితే మళ్ళీ వేసుకోవచ్చు. ఎక్కువైతే తీయలేం కదండి, తక్కువైతే వేసుకోవచ్చు. కానీ అందుకని ఇప్పుడు మళ్ళీ దీన్ని బాగా కలియబెట్టుకొని పెద్ద మంట మీద ఒక 5 మినిట్స్, తర్వాత చిన్న మంట మీద ఒక 10 మినిట్స్ మరిగించుకోవాలి. వీడియో లెంత్ చాలా ఎక్కువైపోయిందండి. ఏంటోండి మీతో మాట్లాడుతుంటే ఏదో నాకు ఫ్రెండ్స్తో బంధువులతో మాట్లాడినట్టుగా అయిపోతుంది. ఏమనుకోవద్దు, వీడియో లెంత్ ఎక్కువైపోయిందని. పులుసు అయితే ఇలా రెడీ అయిపోతుందండి. ఇందులోకి ఈ టైంలో ఉప్పు, కారం, పులుపు అన్నీ సరిపోయినాయో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఈ ఇయర్ ఎండింగ్లో అయితే 3 విషయాలు అన్నాను కదా, ఇప్పుడు 3వ విషయం చెప్తానండి. అమ్మాయిలు మీరు చదువుకుంటే చక్కగా చదువుకొని రండి, అంతేగాని ఐ లవ్ యూ అనగానే ఐ లవ్ యూ టూ అని వెళ్ళిపోకండి. మీ వల్ల మీ తల్లిదండ్రులు ఎంతో బాధపడతారండి. 25 ఏళ్ళు 20 ఏళ్ళు మిమ్మల్ని పెంచింది ఐ లవ్ యూ టూ అని వెళ్ళిపోవడానికి కాదండి. ప్రేమించండి, కానీ నమ్మకంగా ఉండే వాళ్ళని ప్రేమించి పెళ్లి చేసుకొని హ్యాపీ లైఫ్ని లీడ్ చేయండి, అంతేగాని మోసపోవద్దు ఎవ్వరూ కూడా. ఈ ఇయర్కి అయితే మీరు అమ్మాయిలందరూ కూడా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఈ విషయంలో అయితే మోసపోకండి. ప్రేమించినా సరే వాళ్ళు మిమ్మల్ని లైఫ్ లాంగ్ చూసుకోగలరా, మీ పిల్లల్ని పోషించగలరా, ఇవన్నీ చూసుకొని చేసుకోండి. అంతేగాని ఊరిక మోసపోయి తర్వాత మీరు బాధపడడం, మీ పేరెంట్స్ని బాధపడడం తప్పితే చేసేది ఏమీ లేదు. కాబట్టి ఈ ఇయర్లో ఈ 3 అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. 1, మనీ సేవ్ చేసుకోండి, కష్టకాలంలో మీకు ఉపయోగపడతాయి. 2వది, మిమ్మల్ని పట్టించుకోని వాళ్ళని మీరు ఒక చీడ పురుగులానే చూడండి రివర్స్లో. 3వది, ఎవరిని ఈజీగా నమ్మద్దు. టెస్ట్ చేసి వాళ్ళ మీద నమ్మకం కుదిరితేనే మీరు నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళండి, అంతేగాని మీ లైఫ్ని స్పాయిల్ చేసుకోవద్దు, మీ పేరెంట్స్ని బాధ పెట్టద్దు. ఇప్పుడైతే ఈ పులుసు అయితే చాలా బాగా మరిగిపోయిందండి. నా విషయం అంటారా, మా ఆయన అయితే నిజంగా నేను చాలా అదృష్టవంతురాలనండి. మా భర్త లాంటి భర్తను పొందడానికి, నా బిడ్డల్ని పొందడానికి ఎన్నో నోములు వ్రతాలు చేసి ఉండాలి. సో ఇదిగోండి, ఈ టైంలోనే వేసుకోవాలండి.
పులుసు బాగా చిక్కగా అవ్వకూడదు. ఇలాంటి టైంలో వేసేస్తే ఇవి ఆల్రెడీ కొంచెం పులుసుని పీల్చుకుంటాయి కాబట్టి సరిపోద్ది. ఇదిగోండి ఇలా ఎన్ని కావలిస్తే అన్నీ వేసుకోండి, ఎక్కువ వేసేయకండి, బాగా దగ్గరికి అయిపోద్ది. లెక్క పెట్టుకొని మీరు ఎంతమంది ఉన్నారో మనిషికి ఇన్ని కావాలి అన్నట్టుగా వేసుకోండి, సరిపోతుంది. ఇలా వేసుకొని నేనేమైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి. నా అనుభవంతో, వేరే వాళ్ళని చూసిన అనుభవాలతో ఇవన్నీ కలిపి మీతో చెప్తున్నానండి. అంతేగాని నేను ఏదో పెద్ద ఆరిందని అనుకోకండి. నాకు తెలిసిన విషయాలు కొంతమందికి తెలియవు, తప్పటడుగులు వేస్తారు కాబట్టి వాళ్ళతో షేర్ చేసుకుంటున్నాను. ఇలా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి 2 నిమిషాల నుంచి కట్టేయండి, అంతే. స్టవ్ ఆఫ్ చేస్తానండి. ఇప్పుడు పులుసు అయితే ఇలా ఉన్నది కదండి, ఇవన్నీ పీల్చుకున్న తర్వాత బాగా దగ్గరికి అయిపోతుంది. సో ఇలా ఈ పల్చగా ఉన్న టైంలోనే కట్టేసుకోండి, అంతే. ఎంతో ఈజీ అండ్ టేస్టీ అయిన పునుగుల పులుసు రెడీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.